నుంచి ఇంకొక హీరో వస్తున్నాడంటే ఇండస్ట్రీ మొత్తం అటువైపు చూస్తుంది తప్పకుండా. మరి ఎన్టీఆర్ గారు, బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు వీళ్ళ సపోర్ట్ ఈ సినిమాకి ఏమైనా ఉంటుందా? అందరి ఆమోదంతోనే ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, బాలకృష్ణ గారు, అసలు కుటుంబంలో నందమూరి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆమోదంతోనే ఇతను పరిచయం అవుతున్నాడు. ఒక్కళ్ళు వాళ్ళు అని వాళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు, వీళ్ళు ఉన్నారు వాళ్ళు లేరు, వాళ్ళు తెలియకుండా వీళ్ళు, వీళ్ళు తెలియకుండా వాళ్ళు కాదు. అందరి ఆమోదంతోనే ఇతను పరిచయం అవుతున్నాడు. అది మీరు అంటే ఇప్పుడు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ మీరు అందరు ఆమోదంతో అంటే ఇండివిజువల్గా అందరికీ కలిసి వెళ్ళి ఈ హీరోని పరిచయం చేస్తున్నాను అని అన్నగారు ఒక మూర్తి గారు ఒక నిమిషం వినండి. మీకు ఆ వీడియో ప్రజెంట్ చేయాలని మీకు కావాలా? మీ వీడియో వెళ్ళి కలిసిన వీడియో సహా ఒక నిమిషం వినండి. ఒక్క నిమిషం మీకు వీడియో ప్రజెంట్ చేయాలి అని అనుకుంటే నెక్స్ట్ టైం ఐ విల్ ప్రజెంట్ ద వీడియో నెక్స్ట్ మీకు. నేను మీకు కాదు అట్లా మీరు అడిగింది వాళ్ళందరూ ఆమోదం తీసుకోవాల్సి వచ్చిందా అంటున్నాను నేను. తీసుకోవాల్సిన రావడం ఏంటండి? ఇప్పుడు అది కాదండి, అది ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారండి. మీ నలుగురు కుటుంబ సభ్యులు ఫెమిలియర్, మీ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు, నలుగురు ఫెమిలియర్ అనుకోండి. మీ అబ్బాయిని ఇంకోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు మీరు నలుగురికి ఒక మాట చెప్పి ఇలా చేస్తున్నారని చెప్పుకోవటం ఆనవాయితీ. మీ నలుగురులో ఒక ఆనవాయితీ ఉన్నప్పుడు ఈ అబ్బాయికి పెళ్లి చేస్తున్నానండి అని మీరు నలుగురు చెప్పుకుంటారు, చెప్పరా? మీరు ఈవిడెళ్ళి వాళ్ళకి బ్లెస్సింగ్ తీసుకుంటుంది కదా, అదే అందరి కుటుంబ సభ్యుల మధ్యన జరుగుతుంటుంది. అందులో వైఫో తండ్రో తల్లో లేదనుకోండి, ఇంక ఎక్కువ వాళ్ళ ఆశీస్సులు ఉంటాయి. అర్థమవుతుందండి? పాపం అనగానే అందరి బ్లెస్సింగ్స్ ఇంకెక్కువ ఉంటాయి. వైవిఎస్ గారు ఇప్పుడు నేనెందుకు అంటే కాదండి, నేను వెళ్ళి అడగటం అంటే నాకు అర్థం కాదు.